అదృష్టం కలిసొస్తే జీవితాలే మారిపోతాయి. పేదవాడు కూడా రాత్రికి రాత్రే కుబేరుడైపోతాడు. పంజాబ్కు చెందిన ఒక సామాన్య రైతు విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. జేబులో ₹7 చాయ్ తాగడానికో చిన్న అవసరానికో వాడుకుంటావు. కానీ ఆ ₹7 ఆయన తలరాతను మారుస్తాయని ఆయన కూడా ఊహించి ఉండరు. 10 ఏళ్ల నిరీక్షణ, వేల టికెట్లు, చివరకు ఆ పట్టుదలే ఆయనను కోటీశ్వరుణ్ణి చేసింది. పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మజ్రీ సోధియాన్ గ్రామం. అదొక ప్రశాంతమైన పల్లెటూరు. అక్కడ బల్కార్ సింగ్ అనే ఒక సామాన్య రైతు వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఆయనకు ఒక చిన్న అలవాటు ఉండేది. గత 10 ఏళ్లుగా ఆయన సిర్హింద్లో తప్పకుండా లాటరీ టికెట్లు కొనేవారు. 10 ఏళ్లలో ఎన్నోసార్లు నిరాశ ఎదురైంది. అప్పుడప్పుడు ₹90,000 వంటి చిన్న బహుమతులు వచ్చినా తన భారీ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అయినా సరే ఆయన నమ్మకాన్ని వదులుకోలేదు. 10 ఏళ్ల పాటు ఓపికగా ఎదురుచూసిన ఆయన నిరీక్షణకు డిసెంబర్ నెలలో దైవం కనకవర్షం కురిపించింది. నిజానికి ఈ లాటరీ డ్రా డిసెంబర్ 24వ తేదీని వెలువడింది. కానీ ఆ విషయం బల్కార్ సింగ్కు తెలియడానికి మరో 5 రోజులు పట్టింది. డిసెంబర్ 29న ₹1 కోటి బంపర్ ప్రైజ్ బల్కార్ సింగ్ను వరించిందని తేలింది. తన 45 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో ఒక సామాన్య రైతుకు ఇంత పెద్ద మొత్తం రావడం ఇదే మొదటిసారి అని లాటరీ స్టాల్ యజమాని ముఖేష్ ఆనందం వ్యక్తం చేశారు. బల్కార్ సింగ్ కోటీశ్వరుడయ్యాడన్న వార్త తెలియగానే మజ్రీ సోధియాన్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ఆయన ఇంటికి పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, బాంగ్రా డాన్స్లతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. బల్కార్ సింగ్ను పూలమాలలతో ముంచెత్తారు. అయితే డబ్బు రాగానే ఆయన గర్వపడిపోలేదు. తన కష్టాన్ని, తన మూలాలను మర్చిపోలేదు. వచ్చిన డబ్బుతో తన వ్యవసాయాన్ని మరింత ఆధునీకరిస్తానని చెబుతూనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. బహుమతి మొత్తంలో 10% అంటే సుమారు ₹10 లక్షల పేదలకు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తానని ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు. ఇది కేవలం తన అదృష్టం కాదని, దేవుడి ఆశీర్వాదమని, ఇందులో 10 మందికి వాటా ఉండాలని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.